ఆడదాని బ్రతుకు ఇంటి పనికి వంట పనికి మాత్రమే నేను భావించే మగవారి చూడడం నశించాలని, ఆడవారికి అన్ని హక్కులు మగవారితో సమానంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పచ్చ చీర పంచదార చిలుక, నేను చెప్పిన కలర్ అదే. వివరం చెప్పు. మొగుణ్ణి పురుగులా చూస్తుందట, ఇల్లు విడిచి 24 గంటలు బజారమటే తిరుగుతుందట. ఐసి ఎర్రసిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట. మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెదుకోవడానికేనన్నమాట. లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు గారు కనిపెట్టిన సూత్రం. విప్లవ వనితలకు నమస్కారాలు. నేను శ్రీనగర్ లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 10 లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక. కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు. ఆవిడకేమండి, ఆవిడ తాహతీవో 25,000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అలాగే నా తరఫున 25,000. 25,000 ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట. తక్షణం వాళ్ళ విసిరాలి. కమాన్. ఎక్సెస్ అరుణ్ గారు, నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అనుకున్న విరాళం వెంటనే అందజేస్తే కృతజ్ఞతలని. అది చెక్ బుక్ తేలేదు. అయితే నేను హోటల్ అనురాగ్ లో ఉంటున్నాను, రూమ్ నెంబర్ 208. సాయంత్రానికల్లా అందచేయగలరా? ఓ షూర్, స్వయంగా నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? 25,000 ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని. ఓష్, అదే నీ చెప్తా పదా. పదమ్మా. హలో మిసెస్ అరుణ. నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు హోల్ ఇండియాలో లైఫ్ కి ఈయనొక్కరే విలేకరి. ఎన్ని లక్షలు ఇవ్వండి, ఎవరి ఫోటోలు వేయరండి. మిమ్మల్ని చూశాం, ఫోటో తీద్దాం వేద్దాం అని చెప్పేసి మా అంతటా మేమే నిర్ణయం చేసుకున్నాం. ఈయన పేరు గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణలీలాపురంలో 4వ నెంబర్ ఇంట్లో నా ఫోటో స్టూడియో ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలువెత్తు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం. నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్. అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పట్టడం అంటే, ఓహ్, సాయంత్రం తప్పకుండా వస్తాను. ఓకే. బావగారు, వంట పని అంతా అయిపోయింది. ఏమిటి మనోడు మారం చేస్తున్నాడా? అవునండి, పాలు పడుతుంటే తాగుడు. అంతే కదా, మీరు పదం నేను చూస్తాను. రే బాబు, రే నేను రా, మీ బంగారం కాదని రా. ఊరుకోరా, ఊరుకోండ్రా. ఊరుకోపోతే నేను అనుకుంటా. రైట్, ఊరుకుంటావా లేదా? ఊరుకోరా. పాట అయిపోయిందా, ఇంకా ఉందా? ఓ నువ్వా అమ్మా? ఇంకా ఉందనుకో, కానీ చెవిటివాడు ముందు శంఖం అవ్వటం నాకు ఇష్టం లేదు. క్వశ్చన్ అది కాదండి. అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది. ఏమిటో అది? అర్జెంటుగా 25,000 కావాలి. 25,000? ఆఫ్టర్ ఆల్ 25,000 25 లక్షలు అడిగినట్టు అడిగావు. నువ్వు ఉండమ్మా, నేను తెస్తాను. చూడమ్మా, నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు. ఈ బాబాయ్ని అడిగి. ఏమిటో మరో చూస్తున్నావు? చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్రన చించి చేతిలో పెట్టాడు. ఇది చెల్లుతుందా లేదా అనేనా నీ ఆలోచన? ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చినా టక్కని చెల్లిపోతాయి. మీ బాబాయ్ అంత చిన్న చూపు చూడక మరి. చాలా థ్యాంక్స్ అండి. సాయంత్రం వెళ్ళి విలాసవతి గారికి చెక్ అందచేద్దాం.
రెక్కగెట్టింది. ఇది 1,00,000 వచ్చేలా ఉన్నాయి. ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కాదు డార్లింగ్, ఆనందాశ్రమం కట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఎంత నాటకం ఆడింది. అనాథాశ్రమం చెప్పి అసలు దీన్ని పోలీసులు పట్టించాలి. ఆగమ్మా, మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే. ఇంత మోసగా కనుకోలేదు. మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్య ఉంటారు. వాడికి 16 తలలు 36 చేతులు ఉండవు. తెలుసుకోకపోవడం మందే తప్పు. దాని పాపాన్ని అదే పోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. పదమ్మా, నువ్వు పదమ్మా, చెప్తాను. నువ్వు పద. నువ్వింటికి వెళ్ళు. నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది. నేను కూడా వస్తానమ్మా. అరుణ, ఆడది తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు. మైండ్ ఇట్. నా గురించి నేను జాగ్రత్త పడగలను. టాక్సీ. చంద్రబింబం నా గదిలోకి వచ్చినంత కాంతివంతంగా ఉంది కదా. ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా? ఎందుకండి, నేనే తీస్తాను మీ ఫోటో. లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి? నేను ఇక్కడికి రమ్మన్న లైఫ్ లో నీ గురించి రాయాలని కాదు, నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి. యు మీన్? వాట్ ఐ మీన్ ఈజ్ లుక్ బేబీ, కట్టుకున్న వాడిని గౌరవించిన జరగ వేటి కోసం ఆరాటపడతాయో, దేనికోసం తలతలాడతాయో నాకు బాగా తెలుసు. ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ. ఆడది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని, పక్క మీద రాక్షసుడిలా ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది. ఐ పిటి యూ. అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను. భర్తకి నాకు మనస్పాఠాలు ఉన్నాయని దానికి విపరీత తాతాలు ఇస్తావా? రాస్కల్. ఎంత అరిచి పెట్టుకున్నా సరే దేవుడు నిన్ను కాపాడేవాళ్ళు. చిరాయువు పవ చీరలు ఆడుతున్నావా చిట్టి తండ్రి? మూసి ఇచ్చారా? లేటెస్ట్ డిజైన్ తయారు. ఓరి బండ వెధవా, బంగారం లాంటి చీర చింపేశావు కదరా. 150 రూపాయలు ఉంటుంది. కాస్త సుతారం నేర్చుకోరా. ఏనన్నా ఒప్పేసుకోమ్మా, నువ్వు చేస్తున్నది తప్పేనని. ఒప్పేసుకో. ఒప్పుకోవా? మాట్లాడవారా రసిక చక్రవర్తి? ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చికుంట. తప్పు కదమ్మా. అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు మహా. కనిపించిన ప్రతి ఆడపిల్ల చీరలాడటం తప్పురా బుజ్జి. నువ్వు చీర ఓడదీశావనుకో, వాడు నీ తోలు ఓడదీసి చీరలాగా చుట్టుకుంటారా చిట్టి. ఎర్రగా బుర్రగా ఉండే ప్రతివాడికి లొంగిపోయే దౌర్భాగ్యపు స్థితిలో లేదురా తెలుగింటి ఆడపడుచు. ఆడవాళ్ళని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు? మాతృవత్ పరదవరాంశ, పరదవ్యాని లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్చితిశ పండిత. అర్థం తెలుసా బాబు? ఎవరో నీ తెలుగు మాస్టర్? నేను చెప్తాను మీరు. పరకాంతలను తల్లిలాగా, పరుల సొమ్మును మట్టిలాగా, సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు. ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి. ఇదిగో ఇలాంటి శ్లోకాలను పుస్తకాలను చదువుకో, బాగుపడతావు. ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా? వెంకట్రామాయణికలో దొరుకుతాయి బాబు. పదనైనా
పదమ్మా. రమ్మాడు బాబు, జాగ్రత్తగా ఉండు. ఎలా బతుకుతావో ఏమో పిచ్చి సన్యాసి. తాయారు, సమయానికి మనం వెళ్ళుండకపోతే ఏమయ్యేదంట? మగాడు పశువుల మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి? జరగకూడనిది జరిగిపోయి ఉండేది, లేదా ఆ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేసి ఉండేది. క్వశ్చన్ అది కదా. మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది, రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది. అంతేగా? అంతే. భర్తని గౌరవించిన ఆడదానికి సమాజంలో విలువ లేదండి. అవకాశం దొరికితే అలాంటి ఆడదాన్ని ప్రతివాడు కాలరాసేయాలనే చూస్తాడు. తాయారు, భార్య కరెంటు బల్బు లాంటిది. కాపురం వైరు, భర్త కరెంటు కనెక్షన్. వైరు కనెక్షన్ లేనిదే బల్బు వెలగదు కదా. అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు. విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. తాయారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితెగించిపోయారనుకుంటున్నావా? పల్లెటూళ్ళలో మొలిచే పల్లేరు మొక్కకైనా, ఫారెన్ లో మొలిచే క్రోటన్ మొక్కకైనా చెట్టు బతకాలంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే. అలాగే ఏ దేశంలోనైనా ఆడది సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిల్చి బాబు నాన్న అని పిలవలేని తల్లిని అమ్మా అని పిలవకు, తప్పు కాదది. ఇలా రండి రండి, అటు చూడండి. మధు, ఇన్నాటికి ఇంటికి మంచి రోజులు వచ్చారా? ఏమిటన్నా? పేరుకి మాత్రమే అమ్మాయిన అరుణ, ప్రవర్తనలో కూడా అమ్మగా మారిపోయింది. తెలుసు. నా మీద ఇంకా కోపమా? నన్ను మన్నించండి. ఇన్నాళ్ళు తూరపు కొండలు నూనె పని భ్రమపడ్డాను. ఎండమావుల్లో అమృతం దొరుకుతుందని ఆశపడ్డాను.
ఆదరించే భర్తని ఆప్యాయంగా చూసుకునే నా వాళ్ళని కూడా కాదన్నాను. ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి. ఇప్పుడు తెలుసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కథ సుఖాంతమైంది. మేము కోరుకున్నది, ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా. పశ్చాత్తాపంతో నీ కంట కన్నీటి చుక్క మెరవాలని, ఆనందంతో ఇంట పన్నీటి చల్లు కురవాలని ఆశించాం. అదే జరిగింది. మీరెప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి. మేము వస్తాం. ఆగండి. మీరు మా పరిచయస్తులు గారు, బంధువులు గారు. మాకెందుకింత సహాయం చేశారు? ఎవరు మీరు? అదే సస్పెన్స్. చెప్తాం బాబు. ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పే వెళ్తాం. కానీ ప్రస్తుతం మంచి మలుపులో ఆగిపోయిన ఒక సీరియల్ నవల్లాగా ఒక డ్యూటీని సగంలో ఆపేసి వచ్చేసాం. అది ఇలాంటి కేసే. కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి పుట్టివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట.